నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. అమెరికాలో ఉన్న ఆత్మబంధువులందరూ కూడా మీకు మనం ఈరోజు నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క బోధనలో 15వ చాప్టర్ నుండి మనం ఈరోజు సత్సంగంలో తెలుసుకుందాం. అద్భుతమైనటువంటి కర్మ విపాక ధ్యానం చేయించినటువంటి వంశీకరణ గురువు గారికి ప్రణామాలు. మనం ఈ కార్యక్రమం, ఈ సత్సంగం ప్రారంభించే ముందుగా ప్రస్తుతి చేసుకుని ప్రారంభిద్దాం. ముందుగా మన మూల గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, సదానంద యోగికి ఆత్మ ప్రణామములు, పరమహంస యోగానంద గురువు గారికి ఆత్మ ప్రణామములు, లహరి మహర్షికి ఆత్మ ప్రణామములు, మహాతార బాబుకి ఆత్మ ప్రణామములు, మోసకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామములు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు. యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు. ప్రత్యేకించి మణిమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం మణిమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, మహాత్మ మేడం గారికి ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం ఈ సత్సంగంలో తెలుసుకున్న విషయాలు మనో దర్శనాలు, సిద్ధులు, ఈ టాపిక్ నుండి మనం ఈరోజు సత్సంగంలో తెలుసుకున్న మాస్టర్స్ అందరూ కూడాను ఎదుగుతూ ఉండండి. సో మనో దర్శనాలు అంటే మనస్సు ద్వారా మనం దర్శించుకునేటటువంటి ఒక శక్తులు. అంటే సిద్ధులు ఉంటారు కదా, మనకి ఎంతో మంది సిద్ధులు ఉన్నారు. ఆ సిద్ధులు అంటే సిద్ధింపు చేసుకునేటటువంటి శక్తి కలిగిన వారు అని అర్థం. ఏదైతే కావాలో అది సిద్ధింపు చేసుకునేటువంటి వారు. సో లైక్ అష్టసిద్ధి నవనిధికే దాత అని ఆంజనేయ స్వామికి మనం హనుమాన చాలీసలో ప్రార్థిస్తుంటాం. సో అష్టసిద్ధులు అంటే ఏంటి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. మాస్టర్స్, ఈ మనోదర్శనాలు, సిద్ధులు అనే టాపిక్ గురించి చర్చించే ముందుగా సమాధి అంటే ఏంటి, మనం ధ్యానం చేస్తుంటాం. ధ్యానం చేసి ఒక అత్యద్భుతమైనటువంటి ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు మనకి కర్మ విపాకం చేయించినటువంటి వంశీకరణ్ గారు అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందించారు. అందులో చిదానంద రూపం శివోహం శివోహం అంటే, శివోహం అంటే నేనే శివుడిని. అయితే నేను శివుడిని అయితే అయ్యేలా ఉంటే మనం సదా ఆనంద స్వరూపమై ఉండాలి, ఆత్మస్వరూపమై ఉండాలి కదా. సో చిదానంద రూపం శివోహం శివోహం, నేనే శివుడిని. మనం శివుడు అయ్యేలా అంటే చిదానంద స్వరూపం ఉండాలి. కాబట్టి మనం ధ్యానం చేసుకుంటున్నాం. సో ధ్యానం వల్ల ఒక్కొక్కసారి అద్భుతమైన పరిణామాలు సంభవించవచ్చు. దేవతల దర్శనం కలగవచ్చు, అతీంద్రియ శక్తులు సంప్రాప్తించవచ్చు. అంటే దివ్య దృష్టి, దూర సంవాదం వంటివి. దివ్య దృష్టి అంటే దివ్యమైనటువంటి దృష్టి, మనోదృష్టి. దివ్యమైనటువంటి మనోదృష్టి మన మనస్సుతో భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పేటటువంటి శక్తిని సంపాదించు. దూర సంవాదం అంటే దూరంగా ఉన్న వారితో కూడా మనం మాట్లాడవచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ రెంటిని ప్రయత్నపూర్వకంగా కూడా పొందవచ్చని ఈ రమణ భగవాన్ ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏదో ఒక రూపంపై ఏకాగ్రతని భక్తితో నిలుపుకున్నా, ఆ రూపాన్ని చూడాలన్న తీవ్రమైన వాంఛతో ఉన్నా ఆ రూప దర్శనం కావచ్చు. అంటే మనం ఒక శక్తి సంపాదించాలి. ఒక అమ్మవారిని ప్రార్థిస్తుంటాం, లేదా ఒక గురువు గారిని తదేక దృష్టితో ధ్యానం చేసినంటే
ఆ గురువు యొక్క దర్శనం మనకు ప్రాప్తిస్తుంది. మనం తదేక దృష్టితో పత్రిజీ గురువు గారిని మనం ధ్యానం చేసేలా అంటే మనకు ఆయన యొక్క దర్శనం తప్పనిసరిగా లభిస్తుంది. అలాగే మహావతార బాబా కానీ, పరమహంస యోగానంద కానీ, ఆంజనేయ స్వామి కానీ, భగవతి అమ్మవారి స్వరూపాన్ని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, ఎవరినైనా సరే తదేక దృష్టితో తీవ్రమైన వాంఛ అంటే కోరికతో మీ దర్శనం కావాలి అని తపనతో అంటే ఆ రూప దర్శనం కావచ్చు. బై మైండ్, ఓన్లీ బై మైండ్, మానసిక శక్తి ద్వారా. సిద్ధులను యోగాభ్యాసం వల్ల కూడా పొందవచ్చు. మనకి సిద్ధులు ఉన్నాయి చూసారా, అష్టసిద్ధులు. మనం ఇవి కూడాను యోగా అభ్యాసం ద్వారా. ఏ యోగా అభ్యాసం? పతంజలి మహర్షి రచించినటువంటి యోగ సూత్రాలలో అష్టసిద్ధులను పొందటానికి అభ్యాసాలు ఉన్నాయి. మనిషి అదృశ్యం అవటం నుంచి నీటిపై నడవగలగటం వరకు కూడాను ఉన్నాయి ఈ సిద్ధులు. ఒక్కసారి ఆ సిద్ధుల గురించి ఒకసారి చెప్పుకుందాం. ఒకటి అణిమ. మనకు తెలుసు కదా, అణిమ అంటే తన శరీరాన్ని అత్యంత సూక్ష్మంగా అణువు కంటే చిన్నదిగా మార్చుకునే శక్తి. అంటే ఆటమ్స్, ఎవరికీ కనిపించినటువంటి రూపంలో మనం మార్చుకోవచ్చు ఆ అణిమ అనేటువంటి శక్తిని పొందేలా ఉంటాయి. అలాగే మహిమ. మహిమ అంటే శరీరాన్ని అత్యంత భారంగా, ఆకాశమంత విస్తారంగా, అత్యంత భారీగా ఆకాశమంత విస్తారంగా పెంచుకునేటటువంటి శక్తి. అలాగే గరిమ అంటే శరీరాన్ని కొండంత బరువుగా ఎవరూ కదల్చలేని విధంగా మార్చుకునేటువంటి శక్తిని పొందవచ్చు. అలాగే లఘిమ అంటే శరీరాన్ని తూది పింజల తేలికగా మార్చి గాలిలో తేలటం, నీటిపై నడవటం, ఇటువంటి శక్తిని కూడా మనం పొందవచ్చు. అలాగే ప్రాప్తి అంటే కోరుకున్న వస్తువు లేదా స్థలాన్ని సులభంగా మరియు తక్షణమే పొందే శక్తి. ఒక మహాభవనం, అందమైనటువంటి భవనం కావాలి, లేకపోతే ఉద్యానవనం కావాలి, ఇవన్నీ కూడాను మనం దీని ద్వారా ఈ ప్రాప్తి అనేటువంటి శక్తి సంపాదించాలంటే, సాధన చేయాలంటే వస్తుంది. అలాగే ఈశత్వం. ఈశత్వం అంటే సకల జీవరాశులపై, ప్రకృతి శక్తులపై. ప్రకృతి శక్తులు అంటే ఏంటి? మనకి ఉన్నాయి కదా పంచభూతాలు. ఈ పంచభూతాల మీద కూడాను మనం శక్తి సాధించాలి. వర్షం రావాలంటే వర్షం వచ్చేస్తుంది, ఇక్కడ నీరు ప్రవహించాలంటే ప్రవహిస్తుంది, ఎక్కువ గాలి విపరీతమైన తుఫాన్ కావాలంటే సృష్టించవచ్చు, అగ్ని సృష్టించాలంటే అగ్ని సృష్టించవచ్చు. అలాగా సకల జీవరాశులపై, ప్రకృతి శక్తులపై పూర్తిగా ఆధిపత్యాన్ని, అలాగే ఆధిపత్యాన్ని నియంత్రించే అధికారం కలిగి ఉండటం, దీనికి ఈశత్వం అంటారు. అలాగే ప్రాకామ్యం. ప్రాకామ్యం అంటే అనుకున్నది సాధించడం, భూమి లోపలికి వెళ్ళటం, నీటిలో జీవించటం వంటి ప్రకృతి నియమాలను అధిగమించే శక్తి. ఈ ప్రకృతి శక్తులు ఉంటాయి కదా, వీటిని కూడా అధిగమించేటటువంటి శక్తిని కూడా మనం ప్రాకామ్యం ద్వారా సంపాదించవచ్చు. అలాగే వశత్వం అంటే సమస్త ప్రాణులను, ఇంద్రియాలను మరియు తన మనస్సును తన చెప్పు చేతుల్లో తెచ్చుకోవడం, దాన్ని వశత్వం అంటారు. ఇలాగా 8 సిద్ధులు ఉన్నాయి. ఈ 8 సిద్ధులు కూడా ఈ పతంజలి యోగ సూత్రంలో చెప్పినటువంటి అభ్యాసాన్ని మనం సాధించాలంటే కానీ తప్పనిసరిగా మనకి అష్టసిద్ధులు వస్తాయి. కానీ రమణ భగవాన్ ఏమన్నారంటే, ఇటువంటి సిద్ధుల కోసం కానీ, మనోదర్శనాల కోసం కానీ ప్రయత్నించవద్దని తమ అనుచరులకు శ్రీ రమణలు చెప్పేవారు. ఎందుకు కారణం చేతి అంటే, అవన్నీ మనస్సు కల్పించేవేనని. అంటే ఇది యొక్క మానసిక శక్తి వల్ల, మైండ్ పవర్ వల్ల ఇవన్నీ సంపాదించాము. ఇట్స్ నాట్ ఆత్మానుభూతి ద్వారా మనం సంపాదించలేము. అర్థమవుతుంది మాస్టర్స్? వినిపిస్తుంది అనుకుంటాను. అవన్నీ మనస్సు కల్పించేవేనని, అవి ఏ విధంగానూ ఆత్మసాక్షాత్కారానికి దోహదం కావని అనేవారు. ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మనకు జ్ఞానం కావాలి. మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వల్ల ఆత్మసాక్షాత్కారం పొందగలం. ఆత్మసాక్షాత్కారం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మైండ్ పవర్ తో సంపాదించేటటువంటి శక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. అప్రయత్నంగా మనోదర్శనాలు అయితే, అంటే అప్రయత్నంగా ఏమీ ప్రయత్నం లేకుంటే మన సాధన శక్తి ద్వారా
మనకు కొన్ని శక్తులు వస్తాయి. అభ్యాసం చేయకుండానే ధ్యాన శక్తి వల్ల వస్తాయి. మనోదర్శనాలు అయితే మాత్రం అవి ఆధ్యాత్మిక ప్రగతికి నిదర్శనాలు అనేవారు. అంటే మరి ఒక మెట్టు వెళ్ళటానికి, ఒక్కొక్క శక్తి సంపాదించడానికి, మనం ఆత్మానుభూతి పొందటానికి ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రగతి అనుకోవాలి. అయినా అవి కూడా తాత్కాలిక మానసిక అనుభూతులే. అవి కూడాను తాత్కాలిక, నాట్ ఎ పర్మనెంట్, టెంపరరీ మానసిక అనుభూతులే. ఇప్పుడు మానసిక అంటే మనస్సుతో పొందినటువంటి అనుభవాలే. అవి ఆత్మ సాక్షాత్కారానికి దిగువ దశలోనివే అని హెచ్చరించేవారు. ఆత్మ దర్శనానికి దిగువ మెట్టులో ఉన్నటువంటి శక్తులు మాత్రమే అత్య తప్పించి ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఇవి పనికిరావు. వాటంతటవే సిద్ధులు సమకూరితే వాటి పట్ల మమకారం పెట్టుకోవడం హానికరమే. ఎప్పుడైతే మనకి సిద్ధులు వచ్చాయో మనలో అహంకారం తలెత్తుంది. నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలను అంటే ఎప్పుడైతే నేను అనే భావన మనలో ఉత్పన్నమవుతుందో, నేను ఈ శక్తులు సంపాదించాను, ఇవి నా తపస్సు ద్వారా, నా అభ్యాసం ద్వారా నేను సాధించాను, నేను ఈ శక్తులను ఉపయోగించుకొని నా స్వప్రయోజనాల కోసం కానీ, లేకపోతే ఎవరికి ఏది కావాలన్నా సరే నేను ఇవ్వగలను అనేటువంటి ఎప్పుడైతే భావం వస్తుందో, ఆ సాధన చేసేటటువంటి వ్యక్తికి ఆత్మ సాక్షాత్కారం లభించదు. అవి ఆత్మ సాక్షాత్కారానికి దిగువ దశలో ఉన్నవే తప్పించి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కావాల్సిన అర్హత పొందలేదనేసే అర్థం. వాటంతట అవే సిద్ధులు సమకూడితే వాటి పట్ల మమకారం పెట్టుకోవడం హానికరమే, ప్రమాదం. వాటి పట్ల మమకారం పెట్టుకోవద్దు. ఒకవేళ మీ సాధనా శక్తి వల్ల, మనం చేసేటటువంటి ధ్యాన శక్తి వల్ల ఒకవేళ సంభవించేలా ఉంటే, మనం ఏ మాట అంటే అయిపోదు, ఒక మాట అన్నామంటే ఆ వాక్ శక్తి వల్ల ఏదైనా జరిగేలా ఉంటే అది మనకు హానికరమే. అంటే స్వప్రయోజనాల కోసం కానీ, స్వార్థం కోసం కానీ వీటి కొరకు ఉపయోగించకూడదు. అవి అహంకారాన్ని పారద్రోలటానికి బదులు పటిష్టం చేస్తాయనేవారు. అహంకారాన్ని పెంచుతాయి. అంతేకాక సిద్ధులను కోరటానికి, ఆత్మ సాక్షాత్కారాన్ని కోరటానికి పరస్పర వైరుధ్యం అనేవారు. పరస్పరం వైరుధ్యం అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఒక్కసారి ఈ ధ్యానం, సమాధి వీటి గురించి ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసుకుందాం. మనం చేస్తుంటాం కదా ధ్యానం. ఈ వీటిలో ఈ నిర్వికల్ప సమాధి అంటే కొన్ని భగవాను సమాధి గురించి చిన్న వివరణ ఇచ్చారు. ప్రాగ్దేశాల ఆధ్యాత్మిక సాహిత్యంలో సమాధి అనే పదాన్ని వాడతారు. మహో ఉత్కృష్టమైన ధ్యానంలో ప్రత్యక్షంగా కలిగే ఆత్మానుభూతిని కానీ, ధ్యానింపబడే విషయంలో నిమగ్నం అవటాన్ని కానీ సూచిస్తుంది ఆ పదం. అంటే సమాధి అంటే ఏంటి అంటే డెఫినేషన్, మహా ఉత్కృష్టమైన ధ్యానంలో ప్రత్యక్షంగా కలిగే ఆత్మ అనుభూతి లేదా ధ్యానింపబడే విషయంలో నిమగ్నం అవటాన్ని, అంటే పూర్తిగా లీనమైపోవడం అనమాట. సమర్పణాభావంతో అందులో దిగిపోవడం, ఆత్మస్థితిలోకి వెళ్ళిపోవటాన్ని దాన్ని సూచిస్తుంది ఆ పదం సమాధి అంటే. అయితే ఈ సమాధి 3 రకాలని అన్నారు. శ్రీ రమణులు సమాధిని 3 విధాలుగా విభజిస్తారు. అవి సహజ, నిర్వికల్ప సమాధి. అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాస్టర్స్, చాలా ధ్యానంగా విన్నాడు. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ ఆత్మానుభూతి పొందాలి అంటే వీటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. సహజ నిర్వికల్ప సమాధి, సహజమైనటువంటి నిర్వికల్ప అంటే భేదాలు లేనటువంటి సమాధి. ఇటువంటి భేదాలు అంటే అహంకారాన్ని పూర్తిగా ఇక తలెత్తనీయకుండా విసర్జించటం, అహంకారాన్ని పూర్తిగా విసర్జించటం జ్ఞాని యొక్క స్థితి. ఇది సహజ అంటే సహజంగానే ఉండి, నిర్వికల్ప అంటే విభేదాలు లేని అని అర్థం. సహజంగా ఉంటూ ఎటువంటి భేదాలు లేకుండా, అంటే తన పర, నాది నీది అనేటువంటి భేదాలు లేకుండా ఉండేటటువంటి అహం పూర్తిగా జీరో, మనస్సు జీరో, మనస్సు కూడా శూన్యం.
అహం కూడా శూన్యం, అంటే అరిషడ్ వర్గాలన్నీ కూడా శూన్యం అయిపోతాయి ఇక్కడ. ఈ స్థితిలో జ్ఞాని మామూలు వారి వలనే లోకంలో వ్యవహరిస్తారు. రమణ భగవాన్ కానీ, పత్రిజీ గురువు గారు కానీ, సదానంద యోగి కానీ, వీళ్ళు మామూలుగా వ్యవహరిస్తారు. ఆత్మజ్ఞానం కలిగి ఉండటం వల్ల తనకి ఇతరులకి భేదము ఉందని కానీ, తనకి ప్రపంచానికి భేదం ఉందని కానీ సహజ జ్ఞాని భావింపడు కదా. ఎప్పుడైతే ఆ సహజ స్థితిలో ఉంటారో, ఆ సహజ నిర్వికల్ప స్టేజ్లో ఉంటారో, వారికి తనకి ప్రపంచానికి భేదం ఉందని ఎప్పుడూ భావించరు. సర్వం అంటే తనలో ప్రపంచం ఉంది, ప్రపంచంలో తను ఉన్నారు. ఇదే కదా సర్వం ఏకమైన రమణ భగవాన్ మనకు బోధించింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో ఆ వ్యక్తికి అన్ని అవిభాజ్యమైన ఆత్మిక రూపాంతరాలే, ఆ వ్యక్తికి అన్ని అవిభాజ్యమైన అంటే విభజించడానికి వీలైనటువంటి ఆత్మిక రూపాంతరాలే, అంటే నా చుట్టూ ఉన్నటువంటి నా యొక్క రూపాంతరాలే, నా యొక్క రూపం యొక్క స్వరూపాలే అని భావిస్తారు వాళ్ళు. దీనిని సహజ నిర్వికల్ప సమాధి అంటారు. రెండోది కేవల నిర్వికల్ప సమాధి. ఆత్మసాక్షాత్కార స్థితికి ఇది ఒక మెట్టు క్రిందిది. ఆత్మసాక్షాత్కారం పొందాలనేటువంటి దానికి ఒక మెట్టు క్రిందిది ఇది. ఈ స్థితిలో వ్యక్తికి అప్రయత్నంగానే తన ఆత్మ గురించి తాత్కాలికమైన ఎరుక ఉంటుంది. తాత్కాలికమైన అంటే టెంపరరీ ఎరుక ఉంటుంది. అంటే నేను ఆత్మస్థితిలో ఉన్నాను అనేటువంటి ఎరుక ఉంటుంది. ఆత్మానుభూతిలో ఉన్నాను అంటే నేను ఆత్మని, నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి ఉండి, కానీ అహంకారం పూర్తిగా పోదు. ఈ స్థితిలో దేహం గురించి ఎరుక ఉండదు. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండేటప్పుడు ఆత్మ గురించి తాత్కాలికంగా ఎరుక కలిగిన అట్టి వ్యక్తికి ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం కానీ, లోకంలో వ్యవహరించే శక్తికి కానీ ఉండవు. దేహం గురించి ఎరుకు తిరిగి రాగానే మళ్ళీ అహంకారం విజృంభిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మస్థితి నుండి దేహభావంలోకి మనం వస్తామో మళ్ళీ అహంకారం విజృంభిస్తుంది. దీనిని కేవల నిర్వికల్ప సమాధి అంటారు. మూడవది సవికల్ప సమాధి. మనం ఏ స్టేజ్లో ఉన్నాం దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి మాస్టర్స్, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఇంకా ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి అన్నది మనకు విస్తారంగా ఇక్కడ మనకు గురువు గారు రమణ మహర్షి మనకు బోధిస్తున్నారు. సవికల్ప సమాధి అంటే ఏంటంటే, ఈ స్థితిలో ఎవరైతే ఈ సవికల్ప సమాధిలో ఉన్నారో ఎంతో ప్రయత్నంతోనే ఆత్మ గురించిన ఎరుక నిలుస్తుంది. సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆత్మ గురించిన ఎరుక తెలుస్తుంది, నిలుస్తుంది, స్టేబుల్గా ఉంటుంది. అట్టి సమాధి నిలవాలంటే ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆత్మపై ఏకాగ్రత ఏమాత్రం సడిలినా, ఆత్మపై ఏకాగ్రత ఏమాత్రం కూడా ఇంబ్యాలెన్స్ అయ్యేలా ఉంటే ఆత్మ గురించి ఎరుక కూడా తెలుస్తుంది. ఆత్మ గురించి తెలుసుకోవాలనేటువంటి ఎరుక, ఆ అన్వేషణ కూడా తెలుస్తుంది. సో సమాధికి సంబంధించిన పారిభాషిక పదాలని అర్థం చేసుకోవడానికి శ్రీ రమణులు ఇచ్చిన నిర్వచనాలు ఉపకరిస్తాయి. అయితే ఎలాగ సమాధి చెందాలి అనేటువంటి కొన్ని నియమాలు మనకి ఇచ్చారు. ఒక 5 పాయింట్లు ఇచ్చారు. ఎలా ఉండాలి, మనం సమాధి పొందాలి, మనం ధ్యాన స్థితిలో పూర్తి తురియ స్థితికి 4వ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఒక 5 పాయింట్లు ఇచ్చారు మాస్టర్స్. చక్కగా వినండి. 1, సత్యాన్ని విడవకుండా ఉండటం. ఎప్పుడు కూడా సత్యాన్వేషణలోనూ ఉండాలి. నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావంతో ఉండాలి. ఎప్పుడు కూడాను డిఫరెన్సెస్ ఉండకూడదు. అంటే మనం ఆలోచించేది, మాట్లాడేది, కర్మ చేసేది, వీటన్నిటి కూడాను నిష్కామ కర్మలై ఉండాలి. అంటే ఎప్పుడు కూడాను ట్రాన్స్పరెంట్గా ఉండాలి, సత్యం మాట్లాడాలి, సత్యాన్ని పట్టుకొని ఉండాలి. రెండోది ప్రయత్నంతో సత్యాన్ని పట్టుకొని ఉండటం సవికల్ప సమాధి. ప్రయత్నంతో సత్యాన్ని పట్టుకొని ఉండటాన్నే దాన్ని సవికల్ప సమాధి. ఓకే, సో సత్యంలో లీనమైపోయి ప్రపంచం అంటే ఎరుకు లేకుండా ఉండటం నిర్వికల్ప సమాధి. 4వది అజ్ఞానంలో లీనమైపోయి, అజ్ఞానంలో పూర్తిగా అంటే తమో గుణం అనుకోండి ఎగ్జాంపుల్. అజ్ఞానం అంటే తమో గుణం అజ్ఞానం ఉంటుంది. ఆ తమో గుణంలో లీనమైపోయి ప్రపంచం అంటే ఎరుకు లేకుండా ఉండటం అంటే దానిని గాఢ నిద్ర అంటారు. ఇట్స్ నాట్ ఎ మెడిటేషన్ ఆర్ ఆత్మసాక్షాత్కారం చేసే ఎరుకులో ఉండరు అన్నమాట. అలాగే ఏ ప్రయత్నం లేకుండానే స్వచ్ఛమైన, ఆదిమమైన, సహజమైన స్థితిలో ఉండటం సహజ నిర్వికల్ప సమాధి. అంటే సమాధి అంటే ఏంటి?
సచ్చిత్తులను అవిచ్ఛిన్నంగా నిశ్చలమైన మనస్సు అనుభవించటమే సమాధి అంటే. నిశ్చలమైన మనస్సు పొందే అనంతమైన ఆ ఆత్మానుభూతే సమాధి. అదే భగవద్ అనుభూతి కూడాను. ఇప్పుడు మనం సమాధి గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనోదర్శనం గురించి మళ్ళీ బ్యాక్ వచ్చాం. సో ఇవి వాటంతట అవే సిద్ధులు. ఇలాగా ఈ సమాధి స్థితిలోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యామో, ఆత్మానుభూతులకు ఎప్పుడు వెళ్ళామో అప్రయత్నంగానే మనకు కొన్ని సిద్ధులు లభిస్తాయి. కొన్ని సిద్ధింపు చేస్తా ఉన్నాం ఈ ధ్యానం ద్వారా. అవి మన స్వప్రయోజనాల కోసం కానీ, లేకపోతే ఎదుటివారిని ఆకర్షించుకోవటానికి కానీ ఉపయోగించుకుంటేలా అంటే మనలో అహంకారం మళ్ళీ పటిష్టం అయిపోతుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మీకు ఆ సిద్ధులు లభించినా సరే వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. అది ఆత్మ సాక్షాత్కారానికి ఒక మెట్టు క్రింది భాగం అవుతుంది. దిగిపోతారు మీరు. సో ఆత్మ సాక్షాత్కారాన్ని కోరటానికి, సిద్ధులు పొందటానికి, సిద్ధులు కోరటానికి వైరుధ్యం అనేసి మనం చెప్పుకున్నాం. ఆత్మ అత్యంత సన్నిహితమైనది, నిత్యమైనది. ఇది ఆత్మ అంటే ఏంటి? అత్యంత సన్నిహితమైనది అంటే మనకు దగ్గరగా ఉన్నది, మనలోన ఉన్నది. అలాగే నిత్యమైనది, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ సిద్ధులు బాహ్యమైనవి. సిద్ధులని ప్రయత్నపూర్వకంగా పొందగలం. ఆత్మ అట్లా కాదు. ఆ సిద్ధులని సంపాదించేది మనస్సు. సిద్ధులను ఎవరు సంపాదిస్తారు? బికాజ్ ఆఫ్ అవర్ మైండ్ పవర్ వల్ల మనం మనస్సు ద్వారా సాధించేవి సిద్ధులు. దానిని ఎప్పుడూ మెలకువగా ఉంచాలి. దేనిని? మనస్సుని ఎప్పుడు కూడా ఎరుకుతూ ఉంచాలి. మనస్సు నశించిన తర్వాత గ్రహింపబడేదే ఆత్మ. ఎప్పుడైతే మనస్సు జీరో అయిపోతుందో, ఆత్మలో విలీనం అయిపోతుందో, అప్పుడు మనం ఆత్మ దర్శనం చేసుకున్నాం అనేసి అర్థం. సిద్ధులు అహంకారం ఉన్నప్పుడే బయటపడతాయి. ఆత్మ అహంకారానికి అతీతం. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఆత్మ సిద్ధులు అహంకారం ఉన్నప్పుడే బయటపడతాయి. ఎప్పుడైతే మనకు అహంకారం ఉంటుందో అప్పుడే సిద్ధులు బయటపడతాయి. ఆత్మ అహంకారానికి అతీతం. అహంకారం దోషమైతే తరువాతనే గోచరిస్తుంది. అహంకారం దోషమైతేనే తర్వాతనే ఆత్మ గోచరిస్తుందని కనిపిస్తుంది. అంటే దర్శనం చేసుకుంటాము. దాన్ని ఆత్మ సాక్షాత్కారం. ఆత్మని దర్శించుకోగలము. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు శిష్యులు, లేకపోతే రమణ భగవాన్ని దర్శించుకునేటటువంటి ఎవరైతే ఆ ఆత్మ గురించి తెలుసుకోవాలని ఎవరైతే ఉన్నారో, ఈ సిద్ధుల గురించి తెలుసుకోవాలనేసి, లేకపోతే మనోదర్శనాలు ఏంటి, వీటి గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి రమణ భగవాన్ బోధించేటువంటి ప్రశ్న ఉత్తరాలు తొలక ఇప్పుడు మనం చర్చించుకుందాం మాస్టర్స్. ఒక ప్రశ్న: నేను హిందూ మతాన్ని స్వీకరించినప్పుడు నాకు శివుని దర్శనమైందని శ్రీ భగవాన్కి విన్నవించుకున్నాను. కుర్తాలంలో కూడా అట్లాగే జరిగింది. కుర్తాలం అంటే తమిళనాడులో కుర్తాలం అనేటువంటి సిద్ధేశ్వరి ఆశ్రమం ఉంది. సిద్ధేశ్వర భారతీనంద స్వామి వారి ఆశ్రమం ఉంది తమిళనాడులో, అది కుర్తాలంలో. సో అట్లాగే జరిగిందని చెప్పారనమాట. సో ఈ మనోదర్శనాలు క్షణికాలే అయినా ఆనందమయంగా ఉంటాయి. అవి ఎల్లప్పుడూ అవిచ్ఛిన్నంగా ఉంచుకోవటం ఎట్లా? అవిచ్ఛిన్నంగా అంటే విడిపోకుండా అలాగే దర్శించుకునేటటువంటి ఎట్లా అవిచ్ఛిన్నంగా అంటే విచ్ఛిన్నం కాకుండా, అంటే మాయమైపోకుండా ఉంచుకోవటం ఎట్లా అని ప్రశ్నించారు. శివుడు లేకపోతే అంతా నిర్జీవమే. నిర్జీవం అంటే జీవం లేకుండా అయిపోతుంది. ఆయనని తలచుకుంటేనే నాకెంతో ఆనందం కలుగుతుంది. ఈ దర్శనం నాకు శాశ్వతంగా ఎట్లా ఉండగలదో తెలియజేయండి అని రమణ భగవాన్ని ప్రశ్నించారు. జవాబు ఏమని చెప్పారంటే, శివుని దర్శనం అయిందన్నావు. ఏ దర్శనమైనా ఏదో ఒక పదార్థానికి సంబంధించినదే అవుతుంది. అంటే ఏ దర్శనమైనా ఏదో ఒక పదార్థానికి సంబంధించినది అవుతుంది. అంటే దర్శించేవాడంటూ ఒకడు ఉన్నాడని దాని అర్థం. ఎవరు దర్శించారు? నేను దర్శించాను శివుడిని.
దర్శింపబడేదానికి ఏదైతే దర్శింపబడిందో దర్శించే వానికంటే ఎక్కువ విలువేమీ లేదు. నీవేదైతే చూసావో అది నీకంటే విలువైనది కాదు అని నువ్వు తెలుసుకో. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఏదైనా దర్శనం అయిందంటే అది మాయమవటం కూడా సంభవమే. ఏదైనా మీకు దర్శనం అయిందనుకోండి, అది నిత్యం ఉండదు, మాయమైపోతుంది. భగవంతుడి యొక్క దర్శనం అయింది, శివుడి యొక్క దర్శనం అయింది, దర్శనం మాత్రం అయింది, మళ్ళీ మాయైపోతాడు. మనోదర్శనం నిత్యం కాదు. అంటే మనస్సు ద్వారా ఏదైతే మనం దర్శనం చేసుకున్నామో అది నిత్యం కాదు. కానీ శివుడు మాత్రం నిత్యుడు. శివుడు నిత్యుడు. దర్శనానికి ద్రష్ట ఉండాలి కదా. ఏదైతే దర్శించాలనుకుంటానో దాన్ని చూసేవాడు కూడా ఉండాలి. ద్రష్ట అంటే ఏ ద్రష్ట ఆత్మ లేదని అనలేడు. చూసేవాడు ఎవడు కూడాను, సపోజ్ నేనున్నాను, ఆత్మ లేదని నేను అనలేను. చైతన్యంగా ఆత్మ లేని సమయం అంటూ ఏదీ లేదు. నేను చైతన్య స్వరూపాన్ని కాబట్టి నేను ఆత్మస్వరూపాన్ని. నేను లేనని నేను అనలేను. నన్ను నేను చూసుకోలేను. దాని అర్థం నేను లేనని అర్థం కాదు. నన్ను మనం అర్థంలో చూసుకుంటే మనం కనిపిస్తాం. ఎవరో చెప్తే నువ్వు ఇలా ఉన్నావంటే మనకు తెలుస్తుంది. కానీ మనం ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ జీవి అయినా సరే తనను తాను చూసుకోలేరు. చూసుకున్నప్పుడు లేను, నువ్వు లేవు అని అనటానికి కుదరదు. చైతన్యానికి భిన్నంగా ద్రష్ట కూడా ఉండలేడు. ఈ చైతన్యమే నిత్యమైనది, అభిన్నమైనది. ద్రష్ట తనని తాను చూసుకోలేడు. అంటే ఎవరైతే చూస్తున్నారో మనం విశ్వమంతా చూడగలం, కానీ మనకు మనం చూసుకోలేం. తనని తాను తన కళ్ళతో చూసుకోలేనంత మాత్రం తను లేనని ఎవడైనా అనగలడా? అంటే అపరోక్షానుభూతి అంటే చూడటం కాదు, ఉండటం. శివుడు నిత్యుడు, మనం నిత్యం. సో ఉనికే సాక్షాత్కారం. అందువల్ల నేను శివుడు, శివునికి భిన్నంగా ఏదీ లేదు. అందుకే అన్నారు కదా, శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం. అన్నీ శివునిలోనే ఉన్నాయి, శివుని వల్లనే ఉన్నాయి. అందువల్ల ఎవరిని నేను అని విచారించు. ఎంత అద్భుతంగా చెప్పారు భగవాన్. నేను ఎవరిని విచారించుకో. లోపలికి ప్రయాణం చేసి అక్కడ ఆత్మనిష్ట చెందు. లోపలికి ప్రయాణం చేయాలి, ఆత్మనిష్ట చెందాలి. అదే శివునిగా ఉనికి. ఆయనకి సంబంధించిన మనోదర్శనాలు కావాలని కోరుకోక, నువ్వు చూసే ఈ పదార్థానికి ఆ శివునికి తేడా ఏమిటి, నువ్వు చూసే ఈ పదార్థాలకి నాకు శివుని దర్శనం ఏందంటావు, ఓకే అయింది. ఆ పదార్థానికి నీకు తేడా ఏంటి అని మనం విచారించుకోవాలని రమణ భగవాన్ ఇక్కడ మనకి బోధిస్తున్నారు. ఆయనే కార్యము కారణమును, అన్నిటికీ కర్త కర్మ క్రియ అన్ని ఆయనే. శివుడు లేకుండా నీవు లేవు. శివుడు ఎప్పుడు సాక్షాత్కారమే అయ్యే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడాను మనలో కూడా ఉన్నాడు. ఆయనని గ్రహించలేదని నీవు తప్పుగా భావిస్తున్నావు. ఈ భావమే అవరోధము. ఎక్కడ మనమే భావాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. శివుడు ప్రత్యక్షం అవ్వాలి, శివుడు స్వప్న సాక్షాత్కారం అవ్వాలి అయితేనే శివుడు ఉన్నట్టు, లేకపోతే లేడు అనే భావమే మన యొక్క ఆత్మ సాక్షాత్కారానికి అడ్డంకి అని ఇక్కడ మనకు రమణ భగవాన్ బోధిస్తున్నారు. ఆ భావాన్ని విడిచిపెట్టు, సాక్షాత్కారం ఇక్కడే ఉంది అని సమాధానం చెప్పారు, బోధించారు రమణ భగవాన్ ఆ ప్రశ్నకి. రెండో ప్రశ్న ఏమన్నారంటే, నిజమే కానీ దాన్ని త్వరగా జపించడం ఎట్లా, త్వరగా పొందటం ఎట్లా అని అడిగారు. అన్నారు, సాక్షాత్కారానికి అడ్డు అదే. అది నేను జపించడం ఎలా అంటే మనకు మనమే బ్యారియర్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఆయన ఉన్నారు, సూర్యకిరణాలు ఉన్నాయి. సూర్యకిరణాలు తెల్లవారి మార్నింగ్ 6 o'clockకి సూర్యుడి యొక్క కిరణాలు వస్తున్నాయి. మనం చూడాలి అంటే మనం తలుపులు తీసి ఆ సూర్య దర్శనం చేసుకోవాలి. మనం తలుపులు వేసుకుంటే సూర్యకిరణాలు మన ఇంట్లోకి రావు. అంటే సూర్యకిరణాలు
నిత్యం ప్రకాశించేవే. అలాగే భగవంతుడి యొక్క సాక్షాత్కారం కూడా, అనుగ్రహం కూడా నిత్యం ఉంది, ఇప్పుడు ఉంది, ఇక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది, గతంలో కూడా ఉంది అని ఎప్పుడైతే మనం భావిస్తామో, మనం ఆత్మ సాక్షాత్కారానికి కావలసినటువంటి అర్హతను మనం సంపాదించుకుంటున్నట్టు అని ఆ భావంతో ఉండాలి అని భగవాన్ మనకి ఇక్కడ బోధిస్తున్నారు. సాక్షాత్కారానికి అడ్డు అదే. శివుడు లేకుండా వ్యక్తి ఉండగలడా? ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం, శ్వాసే గురువు, శ్వాసే దైవం. అది లేకపోతే నిర్జీవుణ్ణి. కాబట్టి మనలో నేను ఇప్పుడు మీకు ఈ భగవాన్ యొక్క బోధనలు మీకు నేను చెప్తున్నానంటే, ఆ శక్తి నాకు ఉంది అంటే, ఆ వాక్శక్తి నాలో ఉంది అంటే, నాలో శ్వాస ఉంది అంటే నేను చైతన్యవంతుణ్ణి. కాబట్టి శివుడు నాలో ఉన్నాడు, మీలో కూడా ఉన్నారు, మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు, కాబట్టి మీలో కూడా శివుడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం ఈ భావంతో ఉంటామో, మన మార్గం ఏదైతే పట్టుకుంటున్నామో అది సులభం అయిపోతుంది. ఇది సాక్షాత్కారం లేని క్షణం అంటూ ఉంటే సాక్షాత్కారం ఎట్లా అనే ప్రశ్న ఉదయించవచ్చు. కానీ ఆయన లేకుండా నీవు లేనే లేవు. ఆయన ఎప్పుడూ సాక్షాత్కారమయ్యే ఉన్నాడు, సాక్షాత్కారం కాకుండా ఎప్పుడూ లేడు అని ఇక్కడ అంటే త్వరగా జపిస్తే సాక్షాత్కారం అవుతుందా అన్న ప్రశ్నకి ఇక్కడ మనకి ఈ విధంగా బోధించారు. ఇంకో ప్రశ్న, నాకు శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొందాలని ఉంది, దానికి నేనేం చేయాలి అని అడిగారు. జవాబు ఏం చెప్పారు చూడండి. శ్రీకృష్ణుడు అంటేను, సాక్షాత్కారం అంటేను నీ ఉద్దేశం ఏమిటి? నీ ఉద్దేశం ఏంటి అసలు అంటే అడిగారు. బృందావనంలో గోపికులు కృష్ణుడిని చూసినట్టు చూడాలని నా ఉద్దేశం అని చెప్పారు ఆయన. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, రమణ మహర్షి, ఆయన ఒక మానవుడని, రూపం కలవాడని, ఫలానా వారి కుమారుడనని నీవు అనుకుంటున్నావు. కానీ భగవద్గీతలో ఏం చెప్పారు? అందరి హృదయాలలోనూ ఉండేది నేను, అందరి హృదయాలలో నేను సాక్షిభూతంగా ఉన్నాను. జీవాత్మ పరమాత్మ, జీవాత్మలో పరమాత్మ దాగి ఉన్నాడు, అదే ఆత్మ. అన్ని జీవులకు ఆది మధ్యాంతాలని నేనే అని ఆయన అనలేదా భగవద్గీతలో? అన్ని జీవరాశులలో వలె నీలోనూ ఉన్నాను, ఆయనే నీ ఆత్మ, నీ ఆత్మకి ఆత్మ ఆయనే. అందువల్ల ఈ ఆత్మ సాక్షాత్కారం అయితే కృష్ణుడి సాక్షాత్కారము అవుతుంది. అది అంటే ఆత్మ సాక్షాత్కారానికి కృష్ణ సాక్షాత్కారానికి తేడా ఏమీ లేదు. అయినా నీ మార్గాన్నే నువ్వు వెళ్ళదలుచుకుంటే, నాకు కృష్ణుడే దర్శనం కావాలి, నాకు రాముడే దర్శనం కావాలి, నాకు దుర్గామాత దర్శనం కావాలి, నాకు ఆంజనేయ స్వామి దర్శనం కావాలి అని అనుకునేటప్పుడు ఏమవుతుంది? శ్రీకృష్ణునికే పూర్తిగా అంకితమైపో, శ్రీకృష్ణునికి పూర్తిగా అంకితమైపో. నీవు కోరే సాక్షాత్కారాన్ని అనుగ్రహించటం విషయం ఆయనకే విడిచిపెట్టు. అప్పుడు నువ్వు తప్పనిసరిగా శ్రీకృష్ణుని దర్శించుకోగలవు. ఓషో గారు ఒకటి అన్నారు. ఓషో గారు ఏమన్నారంటే, ఒక గుర్రం భగవంతుని ధ్యానించిందనుకో, ఆ భగవంతుడు గుర్రం రూపంలో దర్శనమిస్తాడు. ఒక ముస్లిం భాయి దర్శనం చేసుకోవాలంటే అల్లా రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. ఒక క్రిస్టియన్ యేసుక్రీస్తుకి తపస్సు చేయాలంటే యేసుక్రీస్తు రూపంలో దర్శనమిస్తాడు. అంటే దర్ ఇస్ నో షేప్, భగవంతుడి యొక్క రూపం లేదు. నువ్వు మనం ఏ దృష్టితో చూస్తామో అదే మనకి అనుభవం అవుతుంది. కాబట్టి శ్రీకృష్ణునికి పూర్తిగా అంకితం అయిపో. నీవు కోరే సాక్షాత్కారాన్ని అనుగ్రహించటం విషయం ఆయనకి విడిచిపెట్టు. అప్పుడు శ్రీకృష్ణుని యొక్క దర్శనం తప్పనిసరిగా అవుతుంది అని బోధించారు.
ఇంకో ప్రశ్న, శ్రీ రామకృష్ణుడి వలె భగవంతుడితో మాట్లాడటం సాధ్యమేనా అని అడిగారు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈశ్వరునితో మాత్రం ఎందుకు మాట్లాడలేము? రామకృష్ణ పరమహంస కాళీమాతతో స్వయంగా మాట్లాడారు. అది మరి నాకెందుకు సాధ్యం కాదు అంటే, దానికి మనోబలం, స్వచ్ఛత ఉండాలి. ధ్యానంలో అభ్యాసం కావాలి. ధ్యానంలో అభ్యాసం ఉంటే తప్పనిసరిగా మనం పొందగలము. అదే సాధన. ప్రశ్న ఏమడిగారు? అవి ఉంటే భగవంతుడు కనపడతాడా? ఇంకో ప్రశ్న చూడండి, ఎంత చిన్న చిన్న ప్రశ్నలే. అవి ఉంటే భగవంతుడు ముందే చెప్పారు, నీవు ఏ రూపంలో ధ్యానిస్తావో అదే రూపంలో భగవంతుని యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారానికి, కృష్ణుడి యొక్క సాక్షాత్కారానికి నీవు రెండూ వేరువేరుగా చూసేలాగుంటే, ఆ రెండవ దర్శనం కావాలి అంటే ఆ దర్శనంలోనే నీకు ఆ భగవంతుని యొక్క దర్శనం లభిస్తుంది. నీవెంత నిజమో అటువంటి దృశ్యాలు అంతే నిజము అని చెప్పారు. అంటే అవి ఉంటే భగవంతుడు కనపడతాడా అంటే ఏం చెప్పారు రమణ భగవాను? నీవెంత నిజమో అంటే నేనున్నాను అనేది నిజమే కదా. కాబట్టి అటువంటి దృశ్యాలు కూడా అంతే నిజం. నీవు మెలుగుగా ఉన్నప్పుడు నీ శరీరంతో తాదాత్మ్యం చెందుతావు. అప్పుడు వస్తువులను స్థూలంగా చూస్తావు, భౌతికంగా చూస్తాం. స్థూలం అంటే భౌతికంగా కనిపించదంతా స్థూలమే, భౌతికమే. సూక్ష్మ శరీరంలో లేక కలలో, మానసిక తలంలో ఉన్నప్పుడు వస్తువులను కూడా సూక్ష్మ రూపంలోనే చూస్తావు. గాఢ నిద్రలో ఏ తదాత్మ్యం ఉండకపోవటం వల్ల దేనిని చూడవు. గాఢ నిద్రలో పూర్తిగా తదాత్మ్యం అయిపోతావు, శిష్యం నశిస్తుంది. అప్పుడు మనం ఏం చూడలేం గాఢ నిద్రలో. అంటే చూచేవాని స్థితి బట్టే చూడబడే వాటి స్థితి కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి వరుడు. చూచేవాని స్థితి బట్టే చూడబడే వాటి స్థితి కూడా ఉంటుంది. అంటే మన యొక్క మానసిక స్థితి బట్టే మనం చూసేటటువంటి స్థితి కూడా ఉంటుంది. కొంతమంది అంటారు, నాకు ధ్యానం చేసేటప్పుడు ధ్యాన అనుభవాలు రావట్లేదు అంటాం. కొంతమంది ఏమంటారు, మీరు చెప్పేటప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి, తిరుమల యొక్క వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం గురించి చెప్పేటప్పుడు నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారంటారు. ఇంకొకరు అంటారు, నేను ఆ ఏడుకొండల వాని యొక్క పాదాలు చూశానంటారు. చూడండి, అంటే చూసేవారి యొక్క స్థితి బట్టే మనం చూడగలుగుతాము. అంటే మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంటే ఆ విధంగానే దర్శనం అవుతుంది. భగవంతుని రూపాన్ని ఎంతో కాలం ధ్యానం చేస్తే ఆ రూపంలో కలలో కనబడుతుంది. తర్వాత మెలకువగా ఉన్న వేళలో కూడా కనబడవచ్చు. అది మీ యొక్క ధ్యాన సాధన మానసిక బట్టి కూడా ఆధారపడి ఉంటుందని రమణ భగవాన్ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకో ప్రశ్న అడిగాడంటే, తమ వద్దనున్నప్పుడు ఏవో భావతరంగాలు, తమ వద్దంటే రమణ భగవాన్ వద్ద ఉండేటప్పుడు ఏవో భావతరంగాలు, మనోదృశ్యాలు అనుభవమయ్యాయని ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే రమణ భగవాన్ యొక్క ఆశ్రమంకి వచ్చిన వాళ్ళు నాతో చెప్పారు. నేను ఇక్కడ గడిచిన నెల రోజులు బట్టి ఉంటున్నాను, కానీ నాకేమీ అనుభవాలు అవ్వట్లేదు. కారణం ఏంటి? దీని అర్థం నేను మీ అనుగ్రహానికి పాత్రను కానా అని అడిగారు. అన్నారు, మనోదర్శనాలు, భావతరంగాలు వాళ్ళ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. చూడండి, అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్ ప్రకారం. చిన్న ఎగ్జాంపుల్, మనం పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు, లేకపోతే మనం స్కూల్లో ఉండేటప్పుడు, లేకపోతే మనం ఏదో ఆఫీస్లో మీటింగ్లో అటెండ్ అయ్యేటప్పుడు, ఒక టాపిక్ గురించి డిస్కస్ అయ్యేటప్పుడు ఒక 20 మంది ఉండేటప్పుడు 20 మందికి కూడాను వారి యొక్క మానసిక స్థితి బట్టే ఆ టాపిక్ అర్థమవుతుంది. కొంతమంది గ్రాస్పింగ్ పవర్, కొంతమంది 100%
గ్రాస్ప్ చేసుకొని అవలోకనం చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. కొంతమంది 80%, కొంతమంది 70%, కొంతమంది 60%, కొంతమంది 50%. వై? వారి యొక్క మానసిక స్థితి బట్టే, గ్రాస్పింగ్ పవర్ బట్టే, వారి యొక్క ఏ విధంగా మానసిక స్థితి ఉందో దాన్ని బట్టే గ్రాస్పింగ్ చేసుకుంటాం. అలాగే ఆత్మానుభూతి కూడా అలాగే జరుగుతుంది, దైవ దర్శనాలు కూడా అలాగే జరుగుతాయి. ఒక క్లాసులో 20 మంది స్టూడెంట్స్ ఉండేటప్పుడు టీచర్ చెప్పింది అందరికీ సమానంగా ఉంటుంది. బట్ రిసీవ్ చేసుకునేటువంటి పర్సీవెన్స్, ఇది ఏదైతే మనం పర్సీవ్ చేసుకుంటామో దాన్ని బట్టే మన యొక్క ఇంటెలిజెన్స్, ఇంటెలెక్చువాలిటీ నిరూపించబడతాయి. అంతా చూడండి ఎంత విధంగా మనకి పిల్లలు ఏ విధంగా చేసుకోగా. ఒక 50 మంది స్టూడెంట్స్ ఉండేటప్పుడు ఒకరికి 10 అవుట్ ఆఫ్ 10 2 వస్తాయి, ఒకటికి 9 వస్తాయి అవుట్ ఆఫ్ 10. ఎందుకు? ఆ మానసిక స్థితి బట్టి. అంటే ఈ మనోదర్శనాలు, భావతరంగాలు వాళ్ళ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. అవి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి కానీ విశ్వమయమైన దానిపై కాదు, వ్యక్తుల మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చెప్పేటటువంటి టాపిక్ 30 మంది, 40 మంది, 20 మంది ఉండి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రిసీవ్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం నేను చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది. బట్ నాకు ఏ విధంగా అర్థమవుతుందో దాన్ని మీ విధంగా మీకు ఎగ్జిబిట్ చేస్తున్నాను. ఇదే బుక్ని వంశీకరణ్ గారు గురువు గారు చెప్పినంటే ఇంకో విధంగా ఉంటుంది, మణిమాల మేడం గారు చెప్పినంటే ఇంకో విధంగా, మన మాస్టర్స్ ఎవరు చెప్పిన ఒక విధంగా ఉంటుంది. అలాగే రిసీవ్ చేసుకునే విధానం కూడా ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ డిపెండింగ్ అపాన్ అవర్ మెంటల్ స్టేటస్. సో సాక్షాత్కారం అంటే శంఖ చక్రాలను ధరించి 4 చేతులు గల దేవుని చూడటమా? అటువంటి రూపంలో భగవంతుడు కనపడిన భక్తుని అజ్ఞానం ఎట్లా మాయమవుతుంది? సాక్షాత్కారం అంటే నిత్యమైన సత్యమే. ఒకవేళ భగవద్ దర్శనం జరిగినా సరే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. మళ్ళీ కోరికలు ఉద్భవిస్తాయి. భగవంతుడు వచ్చాడు కాబట్టి మనం ఇంకా కోరికలతో ఇంకా వరాలు అడుక్కుందాం అంటే భౌతికమైనటువంటి వరాలు అడుక్కోవడానికే ప్రయత్నిస్తుంది తప్పించి జ్ఞానం మనిషి ఎవరు అడగరు. సాక్షాత్కారం అంటే నిత్యమైన సత్యమే, నిత్యంగా ఉండే అనుభవమే సాక్షాత్కారం. ఏదో ఒక రూపంలో భక్తునికి కనబడటం కాదు. సాక్షాత్కారం శాశ్వతం కానప్పుడు దాని ప్రయోజనం ఏమిటి? 4 చేతులతో దేవుడు కనబడటం శాశ్వతమైన సాక్షాత్కారం కాగలదా? అది కేవలం దృశ్యమానమైన భ్రమే. ద్రష్ట ఉండాలి దానికి. ద్రష్టే సత్యం, నిత్యం. ద్రష్ట అంటే ఏంటి? చూసేవాడు, అనుభవించేవాడు. అదే సత్యం, నిత్యం. ఆయనే శివం. కోటి సూర్యుల వలె భగవంతుడు దర్శనమిచ్చినా అది ప్రత్యక్ష అనుభవమేనా? భగవంతుని మనోదర్శనం చూడటానికి మనస్సు, కళ్ళు అవసరం. అది పరోక్ష జ్ఞానం. ఒకవేళ పరోక్ష జ్ఞానం కానీ ద్రష్ట నేరుగా అనుభవనీయం. చూసేది వేరే, అనుభవించడం వేరే అనేది మనకి ఇక్కడ ప్రత్యక్షంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనుభవం అయ్యేదే నిజమైనది, ద్రష్టే ప్రత్యక్షం. చూసేది ప్రత్యక్షం కాదు, అది టెంపరీ అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకో ప్రశ్న అడిగారు, వైకుంఠం, కైలాసం, ఇంద్రలోకం, చంద్రలోకం అంటుంటారే, అవన్నీ నిజంగా ఉన్నాయా? చాలా మందికి ఈ డౌట్ ఉంటాయి. అది మనకి ఇక్కడ భగవాన్ ఈ విధంగా క్లారిటీ ఇస్తున్నారు. ఏ విధంగా? లేకేం, అవన్నీ ఉన్నాయి, సందేహం లేదు. అక్కడ కూడా నా వంటి స్వామి కూర్చుని ఉంటాడు, అతని చుట్టూ శిష్యులు ఉంటారు, వాళ్ళు ఏదో అడుగుతుంటారు, ఆయన ఏదో చెప్తుంటాడు. అంతా ఇక్కడ లాగానే ఉంటుంది. అయితే మాత్రం ఏమిటి? చంద్రలోకాన్ని చూస్తే ఇంద్రలోకం కావాలంటావు. చూడండి మన మానసిక స్థితి ఎలా ఉంటుందో. చంద్రలోకం చూశాను కదా, ఇప్పుడు ఇంద్రలోకం చూడాలంటావు. ఇంద్రలోకం చూస్తే వైకుంఠ లోకాన్ని చూడాలంటావు. ఆ తర్వాత కైలాసం చూడాలంటావు. చూడండి చాలా మంది అంటుంటారు, నేను 12 జ్యోతిర్లింగాల్లో నేను సోమనాథ జ్యోతిర్లింగం దర్శించాను, నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించాను, కానీ ఇంకా ఉండిపోయాయి, కేదారేశ్వరం ఉండిపోయింది, లేకపోతే అక్కడ మన ఇంకా ఎన్నో ఇంక ఉండిపోయి ఓంకారేశ్వరం, మహాకాళేశ్వరం చూడటం ఉండిపోయి ఉంటారు. శివుడంతా ఒకటే, కానీ మనకి అలాగే ఉంటుంది. ఇంద్రలోకాన్ని చూసి వైకుంఠం కావాలంటావు, వైకుంఠం చూసి కైలాసం కావాలంటావు, పరిగెత్తున ఉంటావు. మనస్సు అట్లా పరిగెత్తుతూనే ఉంటుంది, కానీ అది సరైన మార్గం కాదు. ఇందులో శాంతి ఎక్కడుంది? సమ్మర్లో మనం తిరుపతి దర్శనంకి వెళ్తాం, అది అయిపోయింది.
కీచులాట్లో, ఒక్కతో, చెమటతో, భయంకరమైనటువంటి క్రౌడ్తో దర్శనం చేసుకుంటాం. ఒక్క క్షణం మాత్రం దొరుకుతుందా స్వామివారి దర్శనం. కానీ మన ఇంటిలో కూర్చొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మనోదర్శనం చేసుకుని ఇదే తిరుపతి అనుకుని మనం ధ్యానం చేసేలా ఉంటే అంతకంటే ఎక్కువ ప్రశాంతత పొందుతాం. కానీ మనస్సు ఊరుకోదు కదా, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, అక్కడ దర్శనం చేసుకోవాలి, క్రౌడ్ని చూడాలి. కొంతమంది, నేను మన సూర్యనారాయణ రథసప్తమి రోజు వెళ్ళాను, శ్రీకాకుళం వెళ్ళాను. ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. ఏమమ్మా ఇంత క్రౌడ్లో వచ్చాయంటే, ఈ ఈ క్రౌడ్ని చూడాలని వచ్చాను, బాగా స్వామివారి దర్శనం కోసం కాదు, ఈ క్రౌడ్ని చూడాలి, ఈ మనుషులు చూడాలి, అది ఒక ఆత్మానుభవం. చూడండి ఒక్కొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో. శాంతి కావాలంటే దానిని పొందే ఒకే ఒక మార్గం ఆత్మవిచారం. ఆత్మవిచారం ద్వారా ఆత్మ సాక్షాత్కార సంభవం. అది జరిగితే అన్ని లోకాలను ఆత్మలోనే దర్శించవచ్చు, ఎక్కడికి పోనవసరం లేదు. ఆత్మ దర్శనం చేసుకోవాలి, అన్ని లోకాలు కూడా చూడొచ్చు. షిరిడి సాయిబాబా యొక్క స్టోరీ చిన్నది ఏంటంటే, ఒక గుర్రం పోతుంది. చాలా మంది ఇక్కడ సాయిబాబా భక్తులు కూడా ఉండొచ్చు. గుర్రం పోతుంది, శ్యాంబాబా ఎవరో వస్తారనమాట. ఆయన చక్కీతో ఇక్కడ ఒక భూమి మీద కొడితే గంగ వస్తుంది, గంగ వచ్చేస్తుంది. దాంతో ఆయన యొక్క దాహం తీరుస్తాడు, గుర్రం ఎక్కడ ఉందో చెప్తాడు అనమాట. ఆ విధంగా మనం ఈ విధంగా దర్శించుకోవచ్చు. అన్నిటికీ మూలం ఆత్మే. ఆత్మ సాక్షాత్కారం అయితే ఆత్మకు భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రశ్నలు ఉదయించు. వైకుంఠం ఉన్నా లేకపోయినా, కైలాసం ఉన్నా లేకపోయినా, నీవు మాత్రం ఇక్కడ ఉన్నావు అన్నది వాస్తవం. నీవు ఇక్కడ ఎట్లా ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఇతర లోకాల గురించి ఆలోచించు అవసరం లేదు కదా. ఇంకో ప్రశ్న, పతంజలి చెప్పిన సిద్ధులు నిజమైనవేనా లేక అవన్నీ ఆయన కల్పనలేనా అని అడిగారు. చూడండి ఎటువంటి అంటే ఫన్నీ క్వశ్చన్స్ లా ఉంటాయన్నమాట. పతంజలి మహర్షి యోగ సూత్రాలు రాశారు, అది అద్భుతమైనటువంటి సూత్రాలు. ఈ యోగా మనం చేస్తున్న యోగాలన్నీ కూడా భగవాన్ ఆ పతంజలి మహర్షి నుంచి వచ్చినవే యోగాసనాలన్నీ కూడా. అంటే జవాబు ఏం చెప్పారు, ఆత్మనిష్టలో ఉన్నవాడు ఈ సిద్ధులకి అత్యంత ప్రాధాన్యం ఇయ్యడు. ఎవరైతే ఆత్మ దర్శనం ఉన్నారో, రమణ భగవాన్ కానీ, పత్రిజీ గురువు గారు కానీ, బుద్ధ భగవాన్ కానీ, సదానంద యోగి కానీ, ఎవరైతే ఆత్మ దర్శనంలో ఉంటారో ఈ సిద్ధులకి ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి, కానీ వాటికి ఎప్పుడు కూడాను ప్రాధాన్యత ఇవ్వరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అయితే శ్రీరామచంద్రుడు తెలియదా సీత ఎక్కడ ఉందో? ఎందుకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు? లక్ష్మణ భగవాన్ తెలియదా? అన్నీ తెలుసు, కానీ డ్రామా నడవాలి. కాబట్టి ఆత్మనిష్టలో ఉన్నవాడు ఈ సిద్ధులకి అత్యంత ప్రాధాన్యుడు. హనుమంతుడికి అష్టసిద్ధులకి అష్టసిద్ధికి దాత. మరి సీతమ్మ తల్లి అశోకవనంలో అక్కడ ఉందని రామచంద్రుడికి చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అంటే అష్టసిద్ధులకి ప్రాధాన్యం ఇవ్వలేదు అక్కడ. ఇదంతా మన కోసమే, ఒక క్రియేషన్. ఈ సిద్ధులన్నీ మనస్సుతో పొందబడినవేనని, ఆత్మ సాక్షాత్కారానికి అడ్డంకులని పతంజలి అన్నాడు. ఆత్మ సాక్షాత్కారానికి అడ్డంకులు అని పతంజలి గారే చెప్పారు. కాబట్టి ఎవరైతే ఆత్మనిష్టలో ఉండాలో, ఆత్మ దర్శనం చేసుకోవాలో, ఈ సిద్ధులకి ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం ప్రాధాన్యం ఇస్తే మన అహంకారం మళ్ళీ విజృంభిస్తుంది, మనకి ఆత్మ సాక్షాత్కారం జరగదు. సరే మాస్టర్స్, ఇంకో ప్రశ్న. కొన్ని శక్తులు మానవాతీతం అంటారు, వాటి మాట ఏమిటి? మానవులకి అతీతంగా ఉంటాయి. జవాబు ఏం చెప్పారు? ఆ శక్తులు గొప్పవో అధమమైనవో
సామాన్య మనస్సువో మానవాతీతమైన మనస్సువో ఏమైనా అవన్నీ ఆ శక్తి కలవానికి సంబంధించినవి. అతడెవరో కనుక్కో. అతడెవరు? నువ్వే. సో ఆధ్యాత్మిక పథంలో సిద్ధులు లభిస్తాయా లేక అవి ముక్తికి ఆటంకాలా అని అడిగారు. ఆధ్యాత్మిక పథంలో ఈ ధ్యాన మార్గంలో సిద్ధులు లభిస్తాయా లేక అవి ముక్తికి ఆటంకాలా అంటే అన్నిటికన్నా ఉత్తమోత్తమైన సిద్ధి ఆత్మ సాక్షాత్కారం. అన్ని ఈ అష్ట సిద్ధుల కంటే ఉత్తమమైనటువంటి సిద్ధి ఏది అంటే ఆత్మని దర్శించుకోవటం. ఆ సత్యాన్ని గ్రహిస్తే అవిద్యా మార్గాన వెళ్ళవు. ఆ విద్యా మార్గానికి అవిద్యా మార్గం అంటే అవిద్య అంటే విద్య. అవిద్య అంటే విద్య కాని జ్ఞానానికి అజ్ఞాన మార్గంలో వెళ్ళవు. అవిద్యా మార్గం అంటే అజ్ఞాన మార్గం కదా. అయితే సిద్ధుల ప్రయోజనం ఏమిటి? మరి ఆ సిద్ధులు వద్దు, దాన్ని ఉపయోగించొద్దు అంటే అలాంటి ప్రయోజనం ఏంటి సిద్ధులు? అది కూడా మనకు సమాధానం చెప్పారు రమణ భగవాన్. సిద్ధులు 2 రకాలు అన్నారు. ఏంటి? వాటిలో ఒక రకం ఆత్మ సాక్షాత్కారానికి అడ్డంకి కూడా కావచ్చు, లేదా మంత్రం వలనో మాదక ద్రవ్యాల వలనో తపోనిష్ట వలనో ఒక విధమైన సమాధి వలలో సిద్ధులు సంపాదించవచ్చు. అయినా అవి ఆత్మజ్ఞానాన్ని కలిగించే సాధనలు కావు. అవి కలిగినంత మాత్రాన అజ్ఞానం పోదు. రెండవ రకం ఏంటి? ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత సహజంగానే కలిగే శక్తికి, జ్ఞానానికి, రూపాలని ఆత్మను చేరుకున్న వానికి కల తపోఫలాలు ఆ సిద్ధులు. అవి మామూలుగా సహజంగా లభిస్తాయి. వాళ్ళకి అవి భగవంతుని ప్రసాదాలలాగా వాటంతట అవే వస్తాయి. కానీ వారి యోగం బట్టి కూడా ఉంటుంది. పరమశాంతిలో ఉండే జ్ఞానికి అవి వచ్చినా రాకపోయినా ఒకటే. వాటి వల్ల అతను చెల్లించడు. ఒకవేళ ఆ సిద్ధులు లభించినా సరే ఆయన చెల్లించడు. ఒకవేళ సిద్ధులు వచ్చినా సరే ఆయన ఉపయోగించుకోడు. ఎందుకు? మళ్ళీ అహంకారం విజృంభిస్తుంది కాబట్టి. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే ఉపయోగిస్తారు. చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి లహరి మహర్షి బాబా ఒక ఆయన వచ్చి, మీరు భగవంతుని చూసారా అని అడిగారు. నేను చూశాను. నాకు చూపిస్తే నేను భగవంతుడిని నమ్ముతానంట. సరే చూపిస్తానంటారు. ధ్యానాలు కూర్చోమంటారు. చూపిస్తారు. చూపించి మహాతార బాబా దర్శనం అవుతుంది. అద్భుతమైనటువంటి కాంతితో మహాతార బాబా దర్శనిస్తాడు. అద్భుతమైనటువంటి కాంతి, మొత్తం అదంతా కాంతివంతమైన తేజవంతమైనటువంటి కాంతి. దైవ దర్శనం చేసుకున్నాడు. అప్పుడు మహాతార బాబా ఏమన్నారంటే, మనం చాలా మంది మిత్రులు తెలిసి ఉండొచ్చు, నాయనా, ఇలా ఎంతమంది నువ్వు భగవద్ దర్శనం చేయించగలవు? ఎవరు సాధన ద్వారా వాళ్ళే చేయాలి తప్పించి నువ్వు ఎప్పుడు కూడాను అటువంటి ప్రయాస చేయకు. కాబట్టి నీకు చిన్న పనిష్మెంట్ అనకూడదు, చిన్న సూచన ఇచ్చారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దర్శనం ఇయ్యను. నీకు ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం దర్శనం ఇస్తాననేసి మహాతార బాబా ఆ గురువు గారికి చెప్పారు. చూడండి, అంటే ఏది కూడా మిస్లీడ్ చేయకూడదు ఎవరి కోసమో. సో ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే అచంచలమైన సిద్ధి అని జ్ఞానికి తెలుసు. ప్రయత్నిస్తే దొరికే సిద్ధులు కావని, సాక్షాత్కారం పొందిన స్థితికి చేరితేనే ఈ శక్తులు ఏమిటో నీకు తెలుస్తుంది. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారం మనం పొందిలా ఉంటే ఆ స్థితులు వాటంతట అవే వస్తాయి. కానీ వాటికి ఎక్కువ ప్రయోజనం ఇవ్వకూడదు, ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇంకో ప్రశ్న, ఇతరులకు కూడా ఆత్మ సాక్షాత్కారం కలగటానికై మహాత్ములు గొప్ప శక్తులను ఉపయోగిస్తారా లేక వారికి ఆత్మ సాక్షాత్కారం అవటమే చాలునా? అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక వ్యక్తికి భగవత్ సాక్షాత్కారం పొందేటటువంటి అనుగ్రహిస్తే అది మళ్ళీ బ్యాక్ ఫైర్ అయింది. సో ఇతరులకు కూడా ఆత్మ సాక్షాత్కారం కలగటానికై మహాత్ములు, ఇప్పుడు మహాత్ములు చెప్పారు కదా ఎలాగైందో. సో గొప్ప శక్తులను ఉపయోగిస్తారా
లేక వారికి ఆత్మ సాక్షాత్కారం అవటమే చాలునా అంటే మహాత్మునికి కల ఆత్మ సాక్షాత్కార బలమే ఇతర శక్తుల ఉపయోగం కన్నా బలీయమైనది. ఇతర శక్తుల ఉపయోగం కన్నా బలీయమైనది. ఎన్నో రకాల సిద్ధులున్నా అన్నిటిలోకి పరమ ఉత్కృష్టమైనది జ్ఞానమే. ఇతర సిద్ధులను పొందిన వారు కూడా జ్ఞానాన్నే కోరుకుంటారు. జ్ఞానం కలిగిన వారు ఇతర సిద్ధులను కోరుకోరు. అందువల్ల జ్ఞానమే కావాలని కృషి చెయ్యి. జ్ఞానమే కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. కృషి చెయ్యి. ఆ శక్తులు లేని వారికి బ్రహ్మాండంగా కనపడతాయి, కానీ అవి తాత్కాలికమైన వాటి కోసం ఎగబడటం వృధా. ఈ మహత్తులన్నీ అచంచలమైన ఆత్మలో ఉన్నాయి. ఈ మహత్తులన్నీ అంటే ఈ సాక్షాత్ ఇవన్నీ కూడాను, ఈ సిద్ధులు ఇంకా ఎక్కువ ఎన్నో మహాత్మ్యమైనటువంటి ఉన్నాయి, అచంచలమైన ఆత్మలో ఉన్నాయి. అచంచలమైన అంటే చంచలమైనటువంటి స్వభావం లేనటువంటి ఆత్మలో ఉన్నాయి. తననే నీకు ఇవ్వగల దేవుడిని సర్వము తనే అయిన దేవుడిని ఈ సిద్ధుల కోసం వేడుకోవటం, సర్వము దారపోవటానికి సిద్ధమైన దాతను మరిచిపోయిన గంజి కోసం వేడుకోవటం వంటిదే. మహాభారతంలో శ్రీకృష్ణ వద్దకు దుర్యోధనుడు వెళ్తాడు, అలాగే అర్జునుడు కూడా వెళ్తాడు కదా. ఆ డిఫరెన్స్ మనందరికీ తెలుసు. దుర్యోధనుడు ఏం కోరుకున్నాడో, అర్జునుడు ఏం కోరుకున్నాడో. కాబట్టి స్వయంగా భగవంతుడే అంటే ఆత్మే మనలో ఉండేటప్పుడు మిగతా సిద్ధుల కోసం ఎందుకు, గంజి కోసం ఎందుకు ఆరాటపడవు? పరమేశ్వరుడే నీ దగ్గర ఉండేటప్పుడు నువ్వే ఆత్మస్వరూపం అంటే మిగతా వాటి సిద్ధుల కోసం ఎందుకు ఆరాటపడతావు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆత్మసిద్ధే పరిపూర్ణమైనది, అదే ముక్తి, అదే అసలైన జ్ఞాన సముపార్జన. అణిమాది సిద్ధులన్నీ అవివేకి చిత్త భ్రమకి చెందినవే. అణిమాది అంటే ఇవి ఉన్నాం మనం, 8 సిద్ధులు కూడాను. ఈ సిద్ధులన్నీ అవివేకి అంటే వివేకం లేని వాడి యొక్క చిత్త భ్రమకి, ఆ మనస్సు భ్రమలలో కొట్టుకుపోతుంటది. అలాంటి వారికి ఈ సిద్ధుల మీద మమకారం ఉంటుంది తప్పించి జ్ఞానాన్ని పొందాలనేటువంటి ఏ సాధకుడు కూడాను ఇటువంటి బుద్ధులు పుట్టవు. ఈ సిద్ధుల కన్నా మహా అద్భుతాలను చూస్తుంటారు, కానీ వాటిని చూడటం అలా అలవాటైపోవటం వల్ల వాటిని గమనించరు. చూడండి, మనిషి పుట్టినప్పుడు ఇంత ఉంటారు, గుప్పిడి కన్నా పెద్దగా ఉండడు, కానీ అతనే పెరిగి పెద్ద మల్లయోధుడో, ప్రసిద్ధుడైన కళాకారుడో, వక్తో, రాజకీయవేత్తో, ఋషి అవ్వచ్చు. దీనిని ఆ మహా అద్భుతంగా ఎవరు కూడా చూడరు. 5 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది మాస్టర్స్. వీటిని ఎవరు మహా అద్భుతంగా చూడరు, కానీ కళేబరాన్ని మాట్లాడించగలిగితే ఆశ్చర్యపోతారు. డెడ్ బాడీని మాట్లాడించాలంటే ఆశ్చర్యపోతారు. కానీ ఈ చిన్న వ్యక్తి, ఇంత పెద్ద వ్యక్తి ఎలా అయ్యాడో, ఎన్ని విద్యలు సంపాదించాడో, ఎంత ప్రయోజకుడయ్యాడో అవన్నీ ఎవరు గమనించరు. కానీ ఒక డెడ్ బాడీతో మాట్లాడించగలిగితే అరే ఈయన మాట్లాడించారే అని ఆశ్చర్యపోతాం. సో మనుషుల యొక్క మానసిక స్థితి అలా ఉంటుందేమో, అంతా భ్రమలలో ఉంటాం. ఇంకో ప్రశ్న, నాకు 20 ఏళ్ళు బట్టి ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి ఉంది, కానీ ఎందరో చెప్పుకుంటున్నట్టు నాకు ఏ వింత అనుభూతి కలగలేదు. నాకు దూరదృష్టి, దూరశ్రవణం వంటివి ఏమీ లేవు. ఈ శరీరంలో బంధింపబడినట్టు తప్ప ఇంకే అనుభూతి లేదు నాకు. అంటే నేను ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాను అంటే నేను ఆత్మస్వరూపం, నేను ఒక చైతన్యమైనటువంటి శరీరంలో నేను బంధించబడి ఉన్నాను. నేను అనేది ఎవరు? ఆత్మ. అంటే ఈ నేను బంధింపబడి ఉన్నాను అనే అనుభూతి మాత్రం నాకు ఉంటుంది. అనుభూతి తప్ప ఇంకేమీ అనుభూతులు ఉండవు. అంటే అది మంచిదే, యథార్థం ఒకటే, అది ఆత్మ. మిగిలినవన్నీ దానికి సంబంధించిన దృశ్యాలు, చూచేవాడు, చూడబడేవి, చూపు అన్నీ ఆత్మకు సంబంధించినవే. ఆత్మని ప్రక్కకు పెట్టి ఎవరైనా చూడగలరా, వినగలరా? ఎవరైనా దగ్గరలో చూడటానికి, వినటానికి, వాళ్ళనే దూరంగా ఉన్న చూడటానికి, వినటానికి పెద్ద తేడా ఏముంది? వీటికి చెవులు, కళ్ళు కావాలి, మనసు కూడా కావాలి. సో వీటిలో దేనిని వదులుకోలేము మాస్టర్స్.
వాటి మీద ఆధారపడటం తప్పదు. అటువంటప్పుడు దూరదృష్టి, దూర శ్రవణం వంటి అంటే మోజు ఎందుకు? అంతేకాదు ఈ శక్తి ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది, శాశ్వతమన్నిటికీ కాదు. ఎందుకంటే మనకు ఒక శక్తి ఉందంటే దాన్ని మనం ఉపయోగిస్తాం. మన బ్యాంకులో బ్యాలెన్స్ ఉందనుకోండి, ₹1,00,00,000 ఉందనుకోండి, వినియోగిస్తూ ఖాళీ అయిపోతుంటారు. అలాగే ఈ శక్తులు కూడాను మనం వినియోగిస్తకుండా మళ్ళీ అవి ఖాళీ అయిపోతాయి. లైక్ మన ఎనర్జీ ఉంది, మనం కంటిన్యూ మాట్లాడాలంటే ఎనర్జీ డౌన్, మళ్ళీ ఏదో లోన్ పంపించాలి. సమయం కూడా అలాగే, మనం మాట్లాడుతుంటే సమయం కరిగిపోతుంటుంది. సో ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడాను కరిగిపోతుంటుంది. కాబట్టి వాటి కోసం ఎందుకు వెంపర్లాడటం? ఇంకో ప్రశ్న ఉంది, దూర సంవాదం వంటి శక్తులను సంపాదించడం మంచిది కాదా అని అడిగారు. దూర సంవాదం కానీ, రేడియో కానీ దూరంగా ఉండి వినటానికి, చూడటానికి పనికి వస్తాయి. అవన్నీ ఒకటే, వినటం, చూడటం, వినేవాడికి దగ్గర నుంచి విన్నా, దూరం నుంచి విన్నా పెద్ద తేడా ఏమీ లేదు. వీటిలో ముఖ్యమైన అంశం వినేవాడు కానీ, చూచేవాడు కానీ, లేకపోతే వినడము లేదు, చూడటం లేదు. సో ఇవన్నీ మనసు యొక్క వ్యాపకాలు, ఇవన్నీ మనసు యొక్క కార్యకలాపాలు. సిద్ధులన్నీ మనసులోనివే, అవి ఆత్మక సహజమైనవి కావు. ఏదైనా సహజం కాకపోయినా ప్రయత్నం వల్లనే సంపాదించబడినదైనా శాశ్వతం కాజాలదు. దానికోసం ప్రాకులాడటం అనవసరం. కొన్ని శక్తులు విస్తరిస్తే సిద్ధులవుతాయి. మనిషికి పరిమితమైన శక్తి ఉండటం వల్ల చాలా బాధపడతాడు, ఇంకా ఎక్కువ శక్తి కావాలనుకుంటాడు. దానివల్ల సంతోషం కలుగుతుందనుకుంటాడు, కానీ వాటి వల్ల నిజంగానే సంతోషం కలుగుతుందా అని ఆలోచించడు వాడు. నిజంగా సంతోషం అవి రావటం వల్ల మరికొంచెం ఇబ్బందులు అవుతాయి. ఒక వ్యక్తికి కనుమనేగ కరోరపతి కేబీసీలో ₹1,00,00,000 వస్తాయి. వాడికి చాలా కష్టపడి జ్ఞానం సంపాదించి అందులో ₹1,00,00,000 సంపాదిస్తాడు. ఎప్పుడైతే ₹1,00,00,000 వచ్చా చుట్టూ మిత్రులు, బంధువులు అందరూ ఎక్కువయ్యారా, నీకు ₹1,00,00,000 ఉన్నాయి, నువ్వు వ్యాపారం చేసుకోరా, నీకు ఈ వ్యాపారం చేసుకుని నువ్వు సపోర్ట్ చేస్తాను అనేసి అంటే అందులో ఇన్వెస్ట్ చేయి. చివరికి 2-3 సంవత్సరాలు ఖాళీ అయిపోయాడు, మళ్ళీ యథావిధి ఆస్థితికి వచ్చాడు. ఇలాంటివి శక్తులు కూడాను. సో కాబట్టి వీటి భౌతికమైనటువంటి వాటి మీద పడొద్దు. అందుకే ఆత్మవిచారం చేసుకో, నువ్వెవరో ఆలోచించు అని రమణ భగవాన్ పదే మనకి బోధిస్తుంటారు. వాటి వల్ల బాధ ఎక్కువగా ఉంటుంది, ఎవరికి సంతోషం ఉండదు, బాధ ఎక్కువ ఉంటుంది. పైగా ఈ సిద్ధులన్నీ ఎందుకు? తనకి సంక్రమించిన సిద్ధులన్నీ ప్రదర్శించాలని, అందరూ తనను మెచ్చుకోవాలని సిద్ధుడు అనుకుంటాడు. ఆ మెప్పు రాకపోతే బాధపడిపోతాడు. అతనిని మెచ్చుకోవటానికి వేరొకరు ఉండాలి. అతని కన్నా ఎక్కువ సిద్ధులున్నా వాళ్ళు తటస్థపడవచ్చు. ఆయన కంటే ఎక్కువ సిద్ధులున్న వాళ్ళు తటస్థపడ, అప్పుడేమవుతుంది, అరే నాకు ఈ సిద్ధులు లేవే అని మళ్ళీ మాది. దానివల్ల ఈర్ష్య, అసూలు, వ్యాకులపాటు ఎక్కువ అవుతాయి. అసలైన శక్తి ఏమిటి అంటే సంపదను పెంపొందించుకోవటాన్న శాంతినిచ్చేదే ఉత్తమోత్తమైన సిద్ధి. ఏదైతే పొందితే మనకి పరమశాంతి కలుగుతుందో దానిని పొందటానికి మాత్రమే మనం ఆరాటపడాలి తప్పించి భౌతికమైనటువంటి ఈ మనోదర్శనాలు, సిద్ధులు వీటి గురించి ప్రయాసపడవద్దు అనేటువంటిది బోధన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చింది. మనం అందరూ ఈ సత్సంగంలో రమణ భగవాన్ యొక్క బోధనను మనం తెలుసుకుని, ఇంక్లూడింగ్ మీ, నేను కూడాను మీతో పాటు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన తెర వెనక ఉన్న, తెర ముందు ఉన్న మీ ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు. ఇంతవరకు ఓపిక పట్టి వినేటటువంటి ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు. ఈ జూమ్ ఎవరైతే ఇన్వెంట్ చేశారో, మనకి ఇటువంటి అమెరికా నుండి కూడా ఇక్కడ మన భారతదేశంలో ఉండి, నేను గుజరాత్లో ఉంటూ మీకు చెప్పేటటువంటి అవకాశం కలిగించినటువంటి జూమ్ టెక్నాలజీ ఎవరైతే ఇన్వెంట్ చేశారో వారికి కూడాను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమణ భగవాన్కి, అరుణాచలేశ్వరికి కృతజ్ఞతలు. మాస్టర్స్, మణిమాల మేడం ఉన్నారా? పోస్ట్ ఎవరైనా ఉన్నారా మాస్టర్స్?